ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ వీడియోలో ఏంటంటే వాట్సాప్ యొక్క కొత్త ఫీచర్ గురించి చెప్పబోతున్నాను. వాట్సాప్ 2 స్టెప్ వెరిఫికేషన్ గురించి. సో దీని గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ నాకు చాలా అవసరం ఇటువంటి వీడియోస్ ఇంకా చేయాలంటే. సో వాట్సాప్ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది మన వాట్సాప్లో కనబడుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా వర్షన్కి ఏదైతే ఉందో మీరు అప్డేట్ చేసుకుంటారో దాంట్లో మీకు ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయి ఉంది. సో దీన్ని ఓపెన్ చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్ అని ఉంటుంది కదా, అకౌంట్ పైన క్లిక్ చేయండి. మీకు థర్డ్లో మీకు కనిపిస్తుంది 2 స్టెప్ వెరిఫికేషన్ అని. కావాలంటే ఇంకోసారి చెప్తాను మీకు. సో కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. బ్యాక్ వచ్చేస్తాను నేను, మళ్ళీ బ్యాక్ వచ్చేసి సో ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, ఆ సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే మీరు అకౌంట్లో ఉంటుంది. సో అకౌంట్లో వెళ్తే మీకు థర్డ్ ఆప్షన్ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది. సో దీన్ని ఎట్లా సెట్ చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. సో ఆ తర్వాత మీకు ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందో కూడా చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే ఇది సెకండ్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఓటీపీ ఎంటర్ చేస్తాం కదా, అది ఫస్ట్ లేయర్. సో 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది సెకండ్ టైప్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు 2 టైమ్స్, అంటే సెకండ్ టైం ఇది ఒక సెక్యూరిటీ లేయర్గా పనిచేస్తుంది. అందుకే దీనికి 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది పేరు వచ్చింది. సో ఇది ఆల్రెడీ మీకు జీమెయిల్లో కూడా ఉంది, జీమెయిల్కి కూడా మీకు 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంది. సో ఇప్పుడు కూడా ట్విట్టర్కి కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనకి వాట్సాప్ వాళ్ళు ఇది మనకు అందిస్తున్నారు. సో 2 మంత్స్ నుంచి ఇది బీటా వర్జన్లో ఉంది. ఇప్పుడే అఫీషియల్గా అన్ని యూజర్స్కి ఇది రోల్ అవుట్ అవ్వడం జరిగింది ఒక 3 డేస్ ముందే. సో దీన్ని ఎనేబుల్ చేయగానే మీకు పాస్కోడ్ అడుగుతుంది. సో ఈ పాస్కోడ్ చాలా ఇంపార్టెంట్. సో ఇది కరెక్ట్గా సెట్ చేసుకోండి, ఎందుకంటే ఈ పాస్కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇదే నెంబర్తో వేరే డివైస్లో కానీ లాగిన్ అయినా సరే, వేరే ఎక్కడైనా రిజిస్టర్ అవ్వాలనుకున్నా ఈ పాస్కోడ్ ఎంటర్ చేయడం అనేది మస్ట్. సో మీకు ఈ విధంగా సెక్యూరిటీ పరంగా ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో మీకు పాస్కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇంకోసారి కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. సో కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత రికవరీ మెయిల్ అడుగుతుంది. సో రికవరీ మెయిల్ ఇంపార్టెంట్ అండి, కరెక్ట్గా మెయిల్ ఇవ్వండి. లేకపోతే ఒకవేళ మీరే మర్చిపోయారనుకోండి ఒకవేళ ఆ పాస్కోడ్ని, సో మీకు ఎంటర్ అంటే దాన్ని ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. కాబట్టి రికవరీ మెయిల్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఎందుకంటే మీకు ఒకవేళ మర్చిపోయినా సరే మీరు దాన్ని రికవరీ చేసుకోవచ్చు. అయితే రికవర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా ఆప్షన్, సో దానిపై నెక్స్ట్ పైన క్లిక్ చేసేస్తే మీరు ఇంకోసారి అడుగుతుంది కన్ఫర్మేషన్. సో దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. సో ఈ విధంగా మీకు ఈ ఆప్షన్ అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు మీ సిమ్ కార్డ్ని పోగొట్టుకున్నట్టయితే, మీ సిమ్ కార్డ్ పోగొట్టుకున్న తర్వాత ఎవరైనా రాంగ్ పర్సన్ చేతిలో అది వెళ్ళింది అనుకోండి, వాళ్ళు లాగిన్ అవ్వాలనుకుంటారు కదా వాట్సాప్లో. సో అటువంటి టైంలో ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ అయిపోయింది కదా. సో మీకు కావాలంటే ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, డిజేబుల్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కాల్ వచ్చి. సో ఇక్కడ రికవరీ పాస్వర్డ్ని చేంజ్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఈమెయిల్ అడ్రస్ కూడా చేంజ్ చేయొచ్చు. మీకు కావాల్సిన ఆప్షన్స్ 3 ఆప్షన్స్ ఇక్కడే ఉన్నాయి. సో ఎప్పుడైనా మీరు వచ్చి దీన్ని డిజేబుల్ చేయొచ్చు. కాకపోతే మీరు డిజేబుల్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా మీ యొక్క సిమ్ కార్డ్ని పోగొట్టుకున్నా సరే, మీరు వేరే వాళ్ళ రాంగ్ పర్సన్ చేతిలో దొరికితే వాళ్ళు ఎంటర్ చేయడానికి, వాళ్ళు రిజిస్టర్ చేసుకుందాం అనుకుంటే పాస్వర్డ్ అడుగుతుంది. సో వాళ్ళకి అదొక డిస్టర్బెన్స్ అవ్వచ్చు. వాళ్ళు మీ యొక్క రమ్మర్ యూజ్ చేసుకొని వాళ్ళు చేయలేరు. అదేవిధంగా ఎవరైనా హ్యాక్ చేస్తున్నారో అని మీకు అనిపిస్తే ఈ పాస్వర్డ్ని మీరు సెట్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ని ఎక్కడైనా ఎనేబుల్ చేస్తే వాళ్ళు తప్పకుండా ఈ కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ వాట్సాప్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇది మంచి ఆప్షన్, మీరు ఎనేబుల్ చేయండి. సో కావాలంటే మీరు వద్దనుకుంటే డిజేబుల్ కూడా చేయొచ్చు ఇక్కడ నుంచి మీరు. సో మీకు నచ్చింది చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ నాకు చాలా అవసరం ఇటువంటి వీడియోస్ ఇంకా చేయాలంటే. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఏ నైస్ డే.